వాట్సాప్ గ్రూప్లో లింక్ చూసి అప్లై చేశాను. డైరెక్ట్గా ఎన్విడియా నుంచి ఇంటర్వ్యూ కాల్ అయితే వచ్చింది. ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్కి నాకైతే దిమ్మ తిరిగిపోయింది. ఇమేజ్ ఇచ్చి ప్రాంప్ట్ రాయమనడం ఏంటి? నేను ఎక్స్పెక్ట్ చేసింది జెన్సార్ ఇంటర్వ్యూ, బట్ నాకు వచ్చిందేమో ఎన్విడియా ఇంటర్వ్యూ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మను డైరీస్. ఈరోజు నాకు జరిగిన జెన్సార్ కంపెనీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఎవరైనా జెన్సార్ కంపెనీకి ఇంటర్వ్యూస్ ఇవ్వాలనుకుంటున్నా అండ్ ఎవరికైనా ఇంటర్వ్యూ కాల్స్ వచ్చి ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియకపోతే వాళ్ళు సెర్చ్ చేస్తుంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు బేసిక్ ఐడియా అయితే వస్తుంది. సో ఫస్ట్ నేను ఎక్కడ స్టార్ట్ చేశాను అప్లికేషన్ అనే దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. నేను ఫస్ట్ అప్లికేషన్ వేసింది వచ్చేసి మార్చ్ ఫస్ట్ వీక్లో అనమాట. అప్పుడు నేను ఉగాది సెలవులు కానీ ఇంటి దగ్గరే ఉన్నాను. అప్పుడు మొదలైంది ఇది. నేను ఏదో జనరల్గా అన్ఎంప్లాయిడ్ కాబట్టి మనకు కనపడే చిన్న కంపెనీస్ అన్నిటికీ అప్లై చేస్తుంటాం. సో అలాగే నేను కూడా ఈ జెన్సార్ అనే కంపెనీకి ఒక వాట్సాప్ గ్రూప్లో లింక్ని చూసి క్లిక్ చేసి అప్లై చేశాను. సో నాకు ఎప్పుడు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిందంటే మార్చ్ 24th రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది. అండ్ నీకు మార్చ్ 24th ఈవినింగ్కి 6:30కి నీకు ఒక మీట్ ఉంది, ఐ మీన్ బేసిక్ ఇంటర్వ్యూ గురించి చెప్తారని ఒక మెయిల్ అయితే 24th మార్నింగ్ వచ్చింది నాకు. సరే మీటే కదా అని జాయిన్ అవుదామని నేను జాయిన్ అయ్యాను. 6:30కి స్టార్ట్ అయింది మీట్. అండ్ వాళ్ళు కంపెనీ గురించి చెప్పి ఒక టెస్ట్ లింక్ అయితే పంపించారు. అది బేసిక్ కమ్యూనికేషన్ టెస్ట్ అనమాట. సో విత్ ఇన్ కాల్లోనే అది రాయమని చెప్పాను. కాల్ కట్ చేయకూడదు, నీ కెమెరాని ఆన్ చేసి ఆ టెస్ట్ అయితే కంప్లీట్ చేయమన్నారు. సో నేను అలాగే చేశాను. కమ్యూనికేషన్ టెస్ట్ మామూలుగా మనకి సూపర్ సెట్ నుంచి ఎలా కమ్యూనికేషన్ టెస్ట్లు వస్తాయి, కాగ్నిజెంట్ కానీ విప్రో కానీ, సో అదే విధంగా అయితే జరిగిందనమాట. పర్లేదు, బాగానే జరిగింది. నాకు వచ్చినవన్నీ నేను చేశాను. అండ్ సరే అని అక్కడితో వదిలేసాను. నేను ఆల్రెడీ వేరే ట్రైనింగ్లో ఉన్నాను కాబట్టి దాన్ని అయితే వదిలేసాను. అక్కడితో అటెంప్ట్ అయితే చేస్తున్నా, బట్ ఎక్కువ పట్టించుకోవట్లేదు అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ట్రైనింగ్లో ఉన్నాను కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఇలా కూడా వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను అలా అటెంప్ట్లు ఇస్తూ ఉన్నాను. అండ్ 24th మార్చ్ వచ్చేసి నాకు ఇంటర్వ్యూ క్లియర్ అయిందని ఒక మెయిల్ అయితే వచ్చిందనమాట. ఐ మీన్ అదే ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ క్లియర్ అయిందని మెయిల్ వచ్చింది. దాని తర్వాత వాళ్ళు అయితే అదే ఇంకొక మెయిల్ అదే రోజే పెట్టారు, పర్సనల్ డీటెయిల్స్ లైక్ ఈమెయిల్, రెజ్యూమే ఇవన్నీ అడిగి. సరే అవన్నీ పెట్టేశాను. అండ్ 24th అయిపోయింది కదా. 27th నాకు 28th టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుందని ఈమెయిల్ చేశారు. అలాగే హెచ్ఆర్ కూడా కాల్ చేశారు అనమాట. 27th ఆఫ్టర్నూన్ అలా కాల్ చేసి చెప్పారు, రేపు నీకు టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది అని. సో నేనేం చెప్పానంటే నాకు 28th కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ ఉందన్నమాట. సో నేను అలా చెప్పలేక వాళ్ళకి వేరే కంపెనీ ఇంటర్వ్యూ ఉందని, నేను ట్రావెలింగ్లో ఉన్నాను, సో మీరు పాసిబుల్ అయితే పోస్ట్పోన్ చేయండి మండేకి అని చెప్పాను అనమాట. అంటే ఆ రోజు సాటర్డే, ఐ మీన్ ఫ్రైడే, సాటర్డేకి అదే మండేకి అడిగాను. వాళ్ళైతే సరే నేను మా మేనేజర్ని మాట్లాడి నీకు కాంటాక్ట్ అవుతామని చెప్పారు. సరే నేను లైట్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు కాగ్నిజెంట్ ఇంపార్టెంట్ కదా. సర్లే అని అక్కడితో వదిలేసాను. 29th మళ్ళీ నాకు ఫాలోఅప్ కాల్ చేశారు హెచ్ఆర్ చేసి, ఇంకా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, నువ్వు ఇంట్రెస్టెడ్గా ఉంటే నీ రెజ్యూమ్ అండ్ నీ టైం ఫ్లెక్సిబిలిటీని చెప్పమని అడిగారు. సరే మార్చ్ 31st ఓకే నాకు అని చెప్పాను. సర్లే అని వాళ్ళు మార్చ్ 31st మార్నింగ్ అయితే ఇంటర్వ్యూ కాల్ షెడ్యూల్ చేశారు. అరౌండ్ 2 o'clock మధ్యాహ్నం 2 గంటలకు అయితే ఇంటర్వ్యూ ఉందని మాకు మార్నింగ్ 6 ఆ టైంకి అయితే 6 కాదు 7 ఆ టైంలో అయితే మెయిల్ వచ్చింది. అండ్ 27th ఫస్ట్ హెచ్ఆర్ ఎప్పుడు కాల్ చేశారో అప్పుడే జాబ్ డిస్క్రిప్షన్ విత్ అదే జాబ్ డిస్క్రిప్షన్ అయితే పెట్టారు. అందులోన రోల్ వచ్చేసి ఏబీ ప్రాంప్ట్ ఇంజనీర్ అనమాట. ఈ రోల్ గురించి ఆ జేడీలో ఏముందో తెలుసుకోవాలంటే ఫస్ట్ రోల్ నేమ్ వచ్చేసి ఏబీ ప్రాంప్ట్ ఇంజనీర్ అండ్ ప్యాకేజ్ వచ్చేసి 6 LPA, 3 months కాంట్రాక్ట్, కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ కంప్లీట్ నైట్ షిఫ్ట్స్. కంప్లీట్ నైట్ షిఫ్ట్ కాబట్టి ప్రతి నైట్కి 800 అలవెన్స్ అయితే ఇస్తున్నారు అనమాట. అరౌండ్ మనకి అన్ని పిఎఫ్ అన్ని కటింగ్లు తీసేసినా కూడా 60 నుంచి 63,000 65,000 ఆ మధ్యలో శాలరీ అయితే వస్తుంది అనమాట. సో మంచి శాలరీనే, బట్ నైట్ షిఫ్ట్లో కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్. పర్లేదులే అనుకున్నా. కాకపోతే 28th అటెండ్ అవ్వలేకపోయాను. మళ్ళీ 31st ఛాన్స్ ఇచ్చారు. సో 2 గంటలకి ఇంటర్వ్యూ అన్నారు కదా, నేను బట్ ఒక 2 రోజులు గ్యాప్ అయితే వచ్చింది, ఏం ప్రిపేర్ కాలేదు, ఎట్లా ఇస్తానో ఏమో అనుకున్నా. ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అయిపోయింది 2 గంటలకి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాకు జెన్సార్ నుంచి రాలే ఇంటర్వ్యూ కాల్, ఎన్విడియా నుంచి అయితే వచ్చింది. నాకు అర్థం కాలా ఎందుకు ఇలా వచ్చింది అని. సర్లే ఫస్ట్ అయితే జాయిన్ అవుదాము ఏమవుతుందో అని జాయిన్ అయ్యాను. ఇంటర్వ్యూవర్ని కూడా అడిగాను అనమాట, నాకు ఎందుకు ఎన్విడియా నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అని. అతను ఏమన్నాడంటే నీకు హెచ్ఆర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదంతా అని చెప్పారు. సరే అని సెల్ఫ్ ఇంట్రో స్టార్ట్ అయింది. ఫస్ట్ క్వశ్చనే సెల్ఫ్ ఇంట్రోతో స్టార్ట్ చేశాడు. సెల్ఫ్ ఇంట్రో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ప్రాజెక్ట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను చేసిన ప్రాజెక్ట్స్ గురించి.
కెరియర్ గ్యాప్ ఎందుకు వచ్చిందని అడిగితే నేను చెప్పాను అనమాట. ఇలా నాది ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్, నేను సాఫ్ట్వేర్లోకి రావాలనుకున్నా. సో దానికోసం కోర్స్ కోసం అయితే ఒక 10 months 12 months అయితే కష్టపడ్డాను. తర్వాత జాబ్స్ ట్రయల్స్ ఇస్తున్నాను. కొన్ని కంపెనీస్ ఇంకా ఆఫర్ లెటర్స్ అండ్ ఇంటర్వ్యూస్ క్లియర్ అయినా కూడా అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పాను అనమాట. సరే అని ఆయన రెజ్యూమ్ బేస్డ్లోన క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేశాడు. ఇక నేను పెట్టింది వచ్చేసి జావా ఫుల్ స్టాక్. సో దాని మీద అయితే క్వశ్చన్స్ వేసాడు. లైక్ ఊప్స్ ఎలా అంటే పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్పమని అడిగాడు. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆ తర్వాత కలెక్షన్స్ అండ్ ఎక్సెప్షన్స్, ఈ 2 టాపిక్స్ మీద కూడా మంచి క్వశ్చన్స్ అయితే పడ్డాయి. అంటే డెప్త్గానే, మరీ అంత డెప్త్ కాదు, పైననే అయిపోయారు 2 టాపిక్స్. ఊప్స్ అయితే బాగా డెప్త్గా అడిగారు. సరే అక్కడితో మనకి టెక్నికల్ రౌండ్ అయితే అయిపోయింది అనమాట. టెక్నికల్ రౌండ్ అయిపోయింది. మళ్ళీ 29th 31st టెక్నికల్ రౌండ్ అయిపోయింది. April 1st మార్నింగ్ నాకు ఇంకో కాల్ వచ్చింది. కాల్ అంటే ఈమెయిల్ అనమాట. ఈమెయిల్ వచ్చింది. ఈమెయిల్ మార్నింగ్ వచ్చింది, ఈవినింగ్ నీకు 4:30కి హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది అని. సరే అని నేను రెడీ అయ్యాను. 4:30కి అంటే 4కే జాయిన్ అయ్యాను అనమాట. అతను కూడా హెచ్ఆర్ కూడా చాలా ఎర్లీగానే జాయిన్ అయిపోయాడు. 4:10 అలా జాయిన్ అయిపోయాడు. అండ్ ఆయన స్టార్ట్ చేశాడు అడగడం క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ సెల్ఫ్ ఇంట్రో అడిగాడు. అండ్ బేసిక్ ఆయన టెస్ట్ చేసింది ఏంటంటే మంచి కమ్యూనికేషన్ ఉండాలనేది టెస్ట్ చేసిందని నాకు అర్థమైంది. ఎందుకంటే సెకండ్ క్వశ్చనే ఆయన నీ స్టేట్ గురించి నువ్వు ఉన్న నేటివ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి ఒక 10 minutes అని చెప్పాడు అనమాట. 10 minutes ఇంగ్లీష్లోన నాన్ స్టాప్ అయితే నేను మొదలుపెట్టాను ఇంకా. బట్ 7 to 8 minutes అరౌండ్ అలా మాట్లాడేటప్పటికీ ఇంకా కంటెంట్ నాకైతే త్వరగా గుర్తుకు రాలేదు. మళ్ళీ ఆయన నీ స్కూల్ డేస్ గురించి ఇంకో 10 minutes మాట్లాడమని ఛాన్స్ ఇచ్చాడు. నేను మాట్లాడాను. అప్పుడు కూడా ఒక 7 to 8 minutes మాట్లాడాను. ఆ తర్వాత ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే, నీకు కాంట్రాక్ట్ ఓకే కదా, నీకు జాబ్ డిస్క్రిప్షన్ అంతా ఓకే కదా, ప్యాకేజ్ ఓకే కదా, అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదివావు కదా అని చెప్పాడు అనమాట. అంటే జేడీలో ఉన్నదే ఆయన మళ్ళీ ఒకసారి రిపీట్ చేశాడు. సరే నాకు అన్నీ ఓకే అని ఆయనకైతే చెప్పాను క్లియర్గా. తర్వాత ఆయన ఓకే వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి అక్కడితో కాల్ ఎండ్ అయిపోయింది. అండ్ April 1st నాకు హెచ్ఆర్ రౌండ్ అయితే అయిపోయింది. April 2nd డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మెయిల్ వచ్చింది. అంటే మామూలుగా అంటే మనకు కొన్ని కంపెనీస్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. బట్ ఈ కంపెనీ ఏంటంటే ముందుగానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిల్ పంపించారు నాకు. సరైన అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాను. అండ్ April 2nd అప్లోడ్ చేయగానే నాకు April 6th వచ్చేసి ఆఫర్ లెటర్ అండ్ సెలక్షన్ కన్ఫర్మేషన్ అయితే అక్కడితో వచ్చేసింది. అండ్ జాయినింగ్ వచ్చేసి నాకు April 9th ఇచ్చారు. అంటే మనకు నియర్ బై జెన్సర్ ఆఫీస్లోకి వెళ్ళి ల్యాప్టాప్ అండ్ ఐడి కార్డ్స్ అవన్నీ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే వెల్కమ్ కిట్. సరే అని నేను బెంగళూరు లొకేషన్ ఇచ్చాను. మాకు బెంగళూరు హైదరాబాద్ సేమ్ డిస్టెన్స్ అయితే మాకు బెంగళూరు కన్వీనియంట్ అని బెంగళూరు లొకేషన్ అయితే ఇచ్చాను. అండ్ 6th అయితే ఆఫర్ లెటర్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్ 2 days జరిగాయి, 6 to 8. అండ్ 9 జాయినింగ్ డేట్ వచ్చేసింది. ఆ రోజు ఏం జరిగిందంటే ఓరియంటేషన్ క్లాస్ మార్నింగ్ 9 అలా స్టార్ట్ అయింది. అండ్ నాకు 11:30 అరౌండ్ ఆ టైంలోన కాగ్నిజెంట్ నుంచి అయితే లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చేసింది అనమాట. ఇక నాకు చేసేది ఏం అర్థం కాల. ఇక్కడ 3 months ఇది కాంట్రాక్ట్, ప్యాకేజ్ మంచిగా ఉంది. బట్ కాగ్నిజెంట్ అనేది నాకు లాంగ్ టర్మ్కి సెట్ అవుతుంది, నాకు కెరియర్ గ్రోత్కి అది బెస్ట్ అనిపించింది. సో నేను అదే రోజు 2 o'clock 2:30 అరౌండ్ 3 o'clock అయితే రిసిగ్నేషన్ చేసేసాను. రిసిగ్నేషన్ మెయిల్ అయితే హెచ్ఆర్ ఫార్వర్డ్ చేశాను. ఆ రోజు ఏం రెస్పాండ్ రాలేదు. మళ్ళీ నేను April 10th ఫాలోఅప్ మెయిల్ అయితే చేశాను అనమాట, ఇలా రిజైన్ చేశాను అని. ఆ రోజు వాళ్ళు రిప్లై అయితే ఇచ్చారు, మీరు ఇంకా మాకు మెయిల్ చేయాల్సిన అవసరం లేదు, మేము ఆల్రెడీ మెన్షన్ చేసాం ఇక్కడ క్యాండిడేట్ ఈజ్ నాట్ జాయినింగ్ అని, సో నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్ అని చెప్పేశారు. సరే అని నేను అక్కడితో అది వదిలేసాను ఇంకా. సో నెక్స్ట్ నాకు మళ్ళీ కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ రావడానికి అయితే 3 months పట్టింది. మీకు ఆ వీడియో కూడా కార్డ్స్లో ఎక్కడో చోట వచ్చింటుంది అండ్ ఎండ్స్లో కూడా పెడతాను, ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీరు చూడండి. సో కాగ్నిజెంట్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయండి. మీకు చెప్పడం మర్చిపోయాను, నాకు టెక్నికల్ ఇంటర్వ్యూలోన ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే రోల్ ఏబీ ప్రాంప్ట్ ఇంజనీర్ కదా, ఇది ఒక రకంగా మనకు చూసుకుంటే కంటెంట్ మోడరేషన్ టైప్లో ఉంటుంది అనమాట, సెమీ ఐటీ అండ్ రోల్. ఆయన ఏం అడిగిందంటే, నేను ఆ క్వశ్చన్ అడిగేది మీకు చెప్పడమే మర్చిపోయాను, అదే ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్గా. అదేంటంటే ఒక ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్ని రీజనరేట్ అవ్వడానికి ఒక ప్రాంప్ట్ రాయమన్నాడు 5 minutes టైం ఇచ్చి. నేను మంచిగా రాసా. నాకు ఎందుకు మంచిగా రాసా అని చెప్తున్నానంటే, నాకు ఇమేజెస్ని ఆల్టర్ చేయడం కానీ అండ్ జనరేట్ చేయడం కానీ నాకు ఇంతకుముందే బేసిక్ ఐడియా ఉంది అండ్ నేను చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. ఈ చాట్ జీపీటీ అండ్ గూగుల్ జెమినీ యూజ్ చేస్తూ ఉంటాను. సో నాకు మంచి ఐడియా ఉంది కాబట్టి నేనైతే 5 minutesలో ఆయన అడిగిన ప్రాంప్ట్ అయితే రాసి ఇచ్చేసాను. అండ్ ఆయన అడిగాడు కూడా డిస్క్రైబ్ చేయమని, ఒక్కో లైన్ ఎందుకు రాసావు, దానివల్ల ఏం జనరేట్ అవుతుంది ఈ ఇమేజ్లో అని.
సో ఆయన ఎక్స్పెక్ట్ చేసింది నేను చెప్పగలిగాను అనుకుంటా. అందుకని నాకు హెచ్ఆర్ రౌండ్ వరకు అయితే వెళ్ళగలిగాను. సో ఇది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ అంటే ఇదే అనమాట. ఆయన ఇమేజ్ ఇచ్చి నన్ను ప్రాంప్ట్ రాయమన్నాడు. సో ఇలా అయితే జరిగింది. సో ఈ జెన్సార్కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే కాకుండా మీరు ఏ రిలేటెడ్ కూడా ఏదో ఒకటి అయితే నేర్చుకుని ఉండాలి. ఏ రిలేటెడ్ ఇప్పుడు ఏ ఇంటర్వ్యూ అయినా ఏ బేసిక్స్ అయితే అడుగుతున్నారు. లైక్ ప్రాంప్టింగ్ కానీ, నువ్వు ఏ టూల్ ఎక్కువ యూజ్ చేస్తున్నావు, లైక్ ఇలాంటి క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి. సో మీరు అన్ని నార్మల్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతూనే ఇలాంటి క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే బెస్ట్ అని నా ఒపీనియన్. సో ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా కంపెనీ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవ్వచ్చు ఈ వీడియో అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏమైనా కామెంట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా ఇంటర్వ్యూ రిసోర్సెస్ కావాలంటే లైక్ నోట్స్ కానీ, ఇంటర్వ్యూ అంటే ఎక్కువ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ కానీ అవన్నీ అయితే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.